ఒకనాడు నా ప్రభువు నా కోసం ఈ భూమి మీదకి తన శక్తిని పక్కన పెట్టి, ఒక మహోన్నతమైన శక్తిగా ఉన్న ఆయన శక్తిని పక్కన పెట్టి ఒక మామూలు మనిషిగా భూమి మీదకి వచ్చిన వాడు. కొన్ని రోజులు చిన్న జీవితం ఇది, 60 సంవత్సరాల జీవితంలో. ఆ కొన్ని జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, కొన్ని రోజులు భరించాలి, తప్పదు. ఆనందాలు సంతోషాలు అందరినీ సమానంగా చూసేవాడు ఆ కన్న తండ్రి. అందరినీ సమానంగా చూస్తాడు. పరిస్థితులను బట్టి మనకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. అలానే సమాజాన్ని చూసి ఆ పోకడలోనికి మనం వెళ్ళకూడదు. సమాజంని చూసి వాతలు పెట్టుకోకూడదు. మనం క్రీస్తును మనం వేరే చేసుకోవాలి. మనం ఎంత గొప్పనో, మనకు ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత ఉన్నతమైన స్థానం మనం పొందబోతామో రేపు ఈ బ్రతుకు తర్వాత, మన యొక్క ఆ లెవెల్, ఒకనాడు మన యొక్క స్థితి, ఆ హోదా గురించి కలలు కనాలి, ఆలోచించాలి. పరలోకపు తండ్రి చాలా ఉన్నతుడండి, గొప్పవాడండి మన కన్న తండ్రి. ఏ పక్షపాతం లేనివాడండి. నీవు నమ్మినా నమ్మకపోయినా, బ్రతికినా బ్రతకకపోయినా అన్నీ ఇస్తాడు. కానీ దేవుని కోసం బ్రతకకపోతేనే పరలోకం ఉండదండి. దేవుని కోసం బ్రతకకపోతే ఆ లోకం ఉండదు నీకు. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. 5:45 వచనం, మత్తయి సువార్త 5:45 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. వర్షానికి భేదం లేదు, సూర్యునికి భేదం లేదు, అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఏం తక్కువ చేస్తున్నాడు నీకు? మనకేం తక్కువ చేశాడు మన తండ్రి? వారికిచ్చిండు, మనకిచ్చాడు. ఇంకొక దగ్గర ఏముంటుంది తెలుసా? 145:9 వచనంలో కీర్తనలో, యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు, అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచిస్తే ఈ బ్రతుకు కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అండి. నాకేదో ఇవ్వకపోయాని బాధపడకూడదు. సమాజాన్ని చూసి మనం బాధపడుతుంటాం, వాడు అలా బ్రతుకుతున్నాడు, అసలు దేవుడి కోసం నేను ఇంత భక్తిగా బ్రతుకుతుంటే, భక్తి లేని వాడు, దేవుని నమ్మని వాడు అంత గొప్పగా ఉన్నాడు అని నువ్వు ఈర్ష్యపడవద్దు, బాధపడవద్దు.